నాన్న ఒక 10 రూపాయలు ఉంటే ఇస్తావా? పేస్ట్ తీసుకోవాలి. ఎందుకురా నీకు 10 రూపాయలు? అంత డబ్బు తీసుకుని నువ్వేం చేస్తావు? డబ్బుకున్న వాల్యూ తెలుసారా నీకు? నీకు 10 రూపాయలు అంటే అంత ఈజీగా కనపడుతుందా? కష్టపడి సంపాదించడం నీకు తెలుసారా? మేమంతా ఆ కాలంలో చాలు చాలు, నాకేమీ వద్దు. ఏమైనా అడిగితే ఆ కాలంలో ఈ కాలంలో అంటాడు. తమ్ముడు, అన్నయ్య నిన్ను ఎర్రిపోకుని చేద్దామని అనుకుంటున్నా. ఒక 10 లక్షలు ఇస్తావా? ఎవరితో అడుగుతున్నావు అన్నయ్య? నా దగ్గరే కదా, ఇంకా కొంచెం అడుగన్నా. సరేరా కొండెర్రిపోక, అలాగైతే 20 లక్షలు ఇవ్వు. నా బంగారం, నా పెళ్ళాం బంగారం, ఊర్లో ఉన్న పొలం అన్ని అమ్మి ఇప్పుడే సార్ అన్న వెళదాము. నాన్న, మన ఇల్లు వదిలి వేరే ఇంటికి షిఫ్ట్ అవుదామా? చర్మాన్ని ఒలుస్తా. నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇది. దీన్ని వదిలి నేను ఎక్కడికి రాను. సరే నాన్న, సరే నాన్న. రే, అత్తమ్మని వచ్చాను రా. నాన్న ఎక్కడరా? నాన్నకి కడుపు నొప్పి అత్తమ్మ, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. చెల్లమ్మా, అన్నయ్య వచ్చేసాడు. అయ్యో, ఏమని చేసుకో, నేను వెళుతాను. అన్నయ్య రామ్మారా, ఎలా ఉన్నావు? చివరిసారి నన్ను బాగా మోసం చేసావే. కొడుకుది పెళ్లి ఉందన్నయ్య. మన సొంత ఇల్లులో భాగం అడుగుదామని వచ్చాను అన్నయ్య. అంతే కదమ్మా, ఇవ్వు. అన్నయ్య. ఏంటమ్మా భాగమని చెప్పి ఇల్లంతా నీ పేరు మీద రాసుకున్నావు? సరేలే, పర్వాలేదులే, మీ అన్న నీ కోసం సైనేస్తున్నాడు. సరే అన్న, ఈ ఇల్లు నా పేరు మీద రాయించుకున్న మీరందరూ వెళ్ళిపోండి. ఇద్దోమా, ఇప్పుడే వెళ్తున్నాము.